ఈ ఎలక్షన్తో వచ్చింది కాబట్టి ఇది ఒక ముఖ్య అంటే తెలంగాణ రాజకీయాలు ఒక ముఖ్యమైన పరిణామంగా నేను చూస్తాను. ఎందుకంటే ఓట్ల పర్సెంటేజ్ ఈ విధంగా పెరిగిన తర్వాత ఈ రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా రాజకీయంగా నిలదొక్కుంటుంది అంటే నేను మొత్తానికి పోతుంది అంటలేదు, కానీ దానికి అనేక సవాళ్లు ఉంటాయి. అటు కేసీఆర్కు, అటు బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ నాయకత్వానికి ఎందుకు ఈ సవాళ్లు ఉంటాయంటే ఒకవైపేమో బీజేపీ దాడి బీఆర్ఎస్ మీద ఉంటుంది. ఎందుకంటే రెండో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలి, బీఆర్ఎస్ లేకుండా చేయడానికి బీజేపీ రాజకీయంగా ఎన్ని విధాలుగా చేయాలని అన్ని విధాలుగా చేస్తుంది. రెండో వైపు కాంగ్రెస్ కూడా ఏం చేస్తుందంటే బీఆర్ఎస్ను లేకుండా చేయడానికి కూడా అనేకమైన స్కాండల్స్లో అనేకమైన అవినీతిలో కూరుకుపోయినారు. పెద్ద ఎత్తున వాళ్ళ మీద ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ రెండు ఈ 30 దాటి ఒకవైపు కాంగ్రెస్, ఒకవైపు బీజేపీ దాడిని ఈ బీఆర్ఎస్ ఏ విధంగా తట్టుకోవడం కూడా అంత సులభమైన సమస్యగా లేదు. ఎందుకంటే దగ్గర కూడా ఎలక్షన్స్ కూడా ఏమి లేవు కాబట్టి వాళ్ళు నిరూపించుకునే అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి మొత్తం మీద చూస్తే ఈ అన్ని పరిణామాలలో ఈ ఎంపీ ఎలక్షన్స్ లో నా ఉద్దేశంలో అన్నిటికన్నా పెద్ద ఎత్తున దెబ్బతిని నష్టపోతున్నది బీఆర్ఎస్. అన్ని విధాలుగా ఓట్ల పర్సెంటేజ్ పెంచుకొని, సీట్ల పర్సెంటేజ్ పెంచుకొని లాభపడుతున్నది బీజేపీ. ఈ బీజేపీ స్థానాన్ని కాంగ్రెస్ తీసుకునేది ఉంది. కాంగ్రెస్ కనీసం మంచిగా చేసుకుంటే 10 నుంచి 12 సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు కొన్ని నిర్ణయాల లోపం వలనో లేదా మిగతా విషయాలతో వాళ్ళు కొద్దిగా వెనుకబడ్డారు. కాబట్టి ఈ విధంగా 7-8 సీట్లు వచ్చినా కాంగ్రెస్ మంచి పర్ఫార్మెన్స్ చేసినట్టు. ఎందుకంటే ఇంతకుముందు మా సోదరుడు అన్నట్టుగా అంతకుముందు 3 సీట్లు ఉన్నాయి, ఇప్పుడు 6 కన్నా ఎక్కువ వస్తున్నాయి. కానీ వాళ్ళకి అవకాశం వచ్చింది. ఎందుకంటే ఈ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో వాళ్ళకి 65 సీట్లు వచ్చినాయి సిపిఎంతో కలుసుకుని. అంటే దాని లెక్క ప్రకారం కూడా 9 కన్నా వాళ్ళకి తక్కువ రావద్దు ఎంపీలు, కానీ 9 కన్నా తక్కువ వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళ అవకాశాన్ని కొంత మేరకు వాళ్ళు అది వదులుకున్నారు. కాబట్టి రాబోయే కాలంలో కూడా ఒకవేళ బీజేపీ బొడ్డాబొడ్డి మెజార్టీతో అంతంత మాత్రంగా సెంట్రల్ గవర్నమెంట్ ఉంటేనే ఈ గవర్నమెంట్లకు రక్షణ. కానీ ఒకవేళ బీజేపీకి మళ్ళీ క్లియర్ కట్ మెజార్టీ అంతా మాత్రం అటు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ, ఇటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ అన్నిటికీ సవాళ్లు ఉంటాయి. కాబట్టి అదృష్టవశాత్తు ఇప్పుడు చూస్తే మాత్రం బీజేపీ కూడా పెద్ద ఎత్తున మెజార్టీ వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ ఉన్న గవర్నమెంట్లకు మాత్రం ఎటువంటి ముప్పు కానీ డోగా కానీ ఉండదు. ఓకే, జేపీ గారు, అంటే ఈ బీజేపీ దేశవ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్రంలో కూడా గణనీయంగా కొంత ఓట్లు సీట్లు పెరుగుతున్నాయి. కానీ ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో మాత్రం కాంగ్రెస్ హవా ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. ఖమ్మంలో 6వ రౌండ్ ముగిసేసరికి సుమారు 1,00,000 పైగా మెజార్టీతో ఉన్నారు. అదే ఖమ్మం, నల్గొండ కాంగ్రెస్ కంచుకోటలా ఎందుకు, అంటే అక్కడ ఉన్నటువంటి ప్రభావితం చేస్తున్నట్టు అంశాలు ఏంటి కాంగ్రెస్కి అనుకూలంగా? ఖమ్మము, నల్గొండ మొదటి నుంచి కాంగ్రెస్ మొదటి నుంచి ఫేవరబుల్ ప్లేసెస్. సో అవి ఖమ్మం కానీ నల్గొండ కానీ మొదటి నుంచి కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నాయి. సో అత్యధికంగా మొన్న మనము అసెంబ్లీ ఎలక్షన్ చూసుకున్నట్టయితే ఖమ్మం నుంచి దాదాపు 9 స్థానాలు వచ్చినాయి. అదేవిధంగా